హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లేట్ ఆటమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ నటి రోడ్డు మీద భయంగా నడుస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుంది ఏమో కానీ మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంట్లోపల పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తుంది. అతని ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ భర్త అనమాట. అక్కడ ఏం జరిగిందంటే హీరోయిన్ కి తన భర్తకి చిన్న గొడవైంది. కాకపోతే హీరోయిన్ తనని నెట్టేసింది. కానీ తాను వెళ్లి బలమైన బండకి గుద్దుకున్నాడు. దాంతో తాను అక్కడే చనిపోయాడు. దాంతో హీరోయిన్ భయంగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు సైరన్ మోగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. అది కూడా జైల్లో ఓపెన్ అవుతుంది. జైల్లో మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ తన భర్తను చంపిన నేరానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. కాకపోతే 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చి, చూడమ్మా నీకేదో ఫోన్ వచ్చిందమ్మా, వచ్చి మాట్లాడని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. హీరోయిన్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ అన్నయ్య అనమాట. తానేమంటాడంటే అమ్మ చనిపోయిందమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఎంతగానో బాధపడుతుంది. వెంటనే వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే అమ్మకి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి జైల్లో పిటిషన్ వేశాను, అది కూడా 3 రోజులు నీకు పరోలు కావాలని చెప్పడంతో వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. కాబట్టి నువ్వు 3 రోజులు బయటకు వస్తావమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ వచ్చేసి, చూడమ్మా నువ్వు 3 రోజులు బయటకు వెళ్తున్నావు, అది కూడా మీ అమ్మగారి అంత్యక్రియలకి, కాబట్టి ఈ సెల్ ఫోన్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఆయనే హీరోయిన్ కు ఫోన్ ఇస్తాడు. మేము అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం, నువ్వు కూడా మేము ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయాలి, ఎక్కడున్నావో చెప్పాలి, ఏం చేస్తున్నావో చెప్పాలి. అలా కాదని ఫోన్ కనుక లిఫ్ట్ చేయలేదనుకో నువ్వు ఎక్కడున్నా సరే నేను వెతుక్కుంటూ వచ్చి మేము పట్టుకుంటాం. అలా పట్టుకున్నాం అనుకో ఖచ్చితంగా నీకు శిక్ష ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మీ అమ్మగారి అంత్యక్రియలకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని వచ్చాయని చెప్పేసి ఆ పోలీసులు కూడా హీరోయిన్ కి 3 రోజులు పర్మిషన్ ఇచ్చి తనని అక్కడ నుంచి బయటికి పంపిస్తారు. హీరోయిన్ కూడా జైలు నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది. అలా బస్ ఎక్కి జర్నీ చేస్తున్న సమయంలో సడన్ గా బస్సులో ఒక అతను ఎక్కుతాడు. అతని పేరు హాన్. బేసికల్ గా అతనే మన కథలో హీరో ఏంటంటే తాను కూడా బస్ ఎక్కేసి టికెట్ తీసుకుందాం అని చెప్పేసి జేబులో చేపెట్టి చూస్తే తన దగ్గర ఒక $30 తక్కువ ఉంటాయి అనమాట. హీరో ఏం చేస్తాడంటే బస్సులో అందరినీ చూసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడండి పరిగెత్తుకుంటూ బస్ దగ్గరకు వచ్చే ప్రాసెస్ లో నా పర్స్ ఎక్కడో పోయింది, కాబట్టి మీరు ఒక $30 హెల్ప్ చేశారనుకోండి తప్పకుండా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెంటనే $30 ఇచ్చేస్తుంది. హీరో కూడా టికెట్ తీసుకుని వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి నా పేరు ఇదే అని చెప్పేసి తనని పరిచయం చేసుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోతో ఏముంటుందంటే, చూడండి నేను ఇచ్చిన $30 నాకు అవసరం లేదు, కొంచెం ప్రశాంతంగా ఉంటారని చెప్పి అనడంతో హీరో ఏమనుకుంటాడంటే డబ్బులే మీ ప్రాబ్లమా, అయితే నా దగ్గర కాస్ట్లీ వాచ్ ఉంది, నేను మీకు $30 ఇచ్చేంత వరకు నా వాచ్ మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి హీరోయిన్ కి వాచ్ ఇచ్చి తాను ప్రశాంతంగా పడుకుంటాడు. అలా కొంత సమయం పడుకున్న తర్వాత అందరూ భోజనం చేయడానికి బస్సు ఒక చోట ఆపుతారు. అలా హీరో బస్ దిగి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. తన ఫ్రెండ్ ఏమంటాడంటే, ఎరా ఆ డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళావంట కదా, అవును డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇస్తారా, నువ్వు ఎందుకు కంగారు పడతావు అని చెప్పేసి హీరోని వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటాడు. హీరో కూడా సరిసరిలే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. బేసికల్ గా మన కథలో హీరో ఒక కాల్ బాయ్ అనమాట. ఎవరెవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఒక అబ్బాయితో టైం స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళు మన హీరోని బుక్ చేసుకుంటారు. హీరో వెంటనే కాల్ కట్ చేసి ఎదురుగున్న హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు మాట్లాడదామని. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మీకు ఎన్నిసార్లు చెప్పాను నాతో మాట్లాడొద్దని, మీ వాచ్ మీరు తీసుకోండి అని చెప్పేసి హీరోకి వాచ్ చేస్తుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే అదే వాచ్ ని తీసుకెళ్లి తిరిగి హీరోయిన్ చేతికే పెడతాడు. ఆ తర్వాత తాను వెళ్లి బస్సులో కూర్చుంటాడు. అలాగే హీరోయిన్ కూడా బస్ ఎక్కి కూర్చుంటుంది. ఆ నైట్ అంతా బస్ జర్నీ చేస్తారు. కట్ చేస్తే ఉదయాన్నే బస్సు ఒక చోట ఆగుతుంది. వెంటనే హీరోయిన్ ఆ బస్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి, అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు, మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా, దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డబ్బులు పంపిస్తా అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నా దగ్గర ఫోన్ లేదండి అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే, మీరేం కంగారు పడకండి, నాకు కొన్ని రోజుల తర్వాత డబ్బులు అరేంజ్ అవుతాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నా నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పేసి హీరో తన ఫోన్ నెంబర్ హీరోయిన్ కి రాసిస్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నెంబర్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ ఆ నెంబర్ ని చెత్తకొప్పలో పడేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఫీలింగ్ ఏంటంటే, ఎలాగో ఇంకో 3 రోజుల్లో జైలుకి వెళ్ళిపోతాను, వీడు నాకు ఫోన్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, అనవసరంగా బయట మనుషులతో రిలేషన్ పెంచుకొని జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం బాధపడటం ఎందుకని చెప్పేసి హీరోయిన్ ఆ నెంబర్ చెత్తకొప్పలో పడేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళ అన్నయ్య హీరోయిన్ ని రిసీవ్ చేసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య పిల్లలు మాత్రం హీరోయిన్ తో మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, హీరోయిన్ 7 సంవత్సరాలు జైల్లో ఉందని చెప్పేసి దాంతో జైలుకి వెళ్ళి వచ్చిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు హీరోయిన్ తో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్తారు. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చి, చూడమ్మా అమ్మ పేరు మీద ఆస్తి ఉంది, దాన్ని అమ్మేసి మన ఇద్దరం షేర్ తీసుకుందాం, నువ్వే టెన్షన్ పడకని చెప్పేసి
హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి ఏంటంటే అసలు డబ్బు మీదే ఇంట్రెస్ట్ ఉండదు. సరే నువ్వు సంతకం పెట్టి మన ఇద్దరం ఆస్తి షేర్ చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఒక పేపర్ ఇస్తాడు. కరెక్ట్ గా హీరోయిన్ సంతకం పెట్టే టైంకి అందరూ వచ్చేస్తారనమాట. ఈ ఆస్తి పంపగలది ఏముందిరా, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ముందు అమ్మకి జరగాల్సిన కార్యక్రమం ఉంచాడని చెప్పేసి వాళ్ళందరూ అంటంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటి పెరట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పిల్లితో ఆడుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్క ఇంట్లో ఒక అబ్బాయి తన భార్యతో మాట్లాడుతూ కనిపిస్తాడనమాట. బేసికల్ గా అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. కాకపోతే కొన్ని గొడవల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ చూసి తన భార్యను లోపల పంపించి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత చూసావా, చిన్న తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు ఎలా అయిపోయాయి, సర్లే జరిగింది ఏదో జరిగింది, మీ అమ్మగారు చనిపోయారంట కదా, నాకు కూడా చాలా బాధగా ఉందని చెప్పేసి హీరోయిన్ తో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా చాలా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ అమ్మగారి ఫ్యూనరల్ కి హీరోయిన్ బట్టలు వేసుకోవాలి కదా, కాకపోతే తన దగ్గర బట్టలు ఎక్కువ లేవు. సర్లే అని చెప్పేసి బట్టలు కొనుక్కోవడానికి సిటీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని యాజ్ ఇట్ ఈస్ గా ఒక పెద్దవాడ బుక్ చేసుకుంటుంది అనమాట. తనతో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆవిడ హీరోకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా ఆ డబ్బులు తీసుకొని చక్కగా తాను కూడా బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చి చూస్తే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని హీరోయిన్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ని చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. వచ్చి పక్కన కూర్చొని ఏంటండి బాగున్నారా, మీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా, భలే కలిసారండి అని చెప్పేసి హీరోయిన్ కి ఆ $30 ఇచ్చేస్తాడు. కానీ హీరోయిన్ హీరో వైపు చూసి నేను నీకు కావాలని చెప్పి అడుగుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎలాగో ఇంకో 2 రోజుల్లో జైల్లోకి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మళ్ళీ మామూలు జీవితం అని చెప్పేసి హీరోతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. హీరో కూడా హీరోయిన్ అంటే లైట్ గా కొంచెం ఇష్టం అనమాట. దాంతో వాళ్ళిద్దరు కలిసి ఒక హోటల్ రూమ్ కి వెళ్తారు. కాకపోతే హీరోయిన్ కి ఏమనిపిస్తుంది అంటే మనం చేస్తుంది కొంచెం తప్పు అని చెప్పేసి నాకు ఇది ఇష్టం లేదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ అర్థం చేసుకొని చూడండి, నన్ను చాలా మంది అమ్మాయిలు బుక్ చేసుకుంటారు, నేను ఆల్మోస్ట్ అందరినీ సాటిస్ఫై చేశాను, కానీ అసలు ఏం జరగకుండా అన్సాటిస్ఫై గా ఉంది మీరే. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను, అదేంటంటే ఈ రోజు మొత్తం నేను మీతో తిరుగుతూ ఉంటాను, మీకు సాటిస్ఫై అనిపిస్తే డబ్బులు ఇవ్వండి, ఒకవేళ లేదనుకో డబ్బులు ఇవ్వమాకండి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా బాగా ఆలోచించుకొని సర్లే రేపు కదా అమ్మ ఫ్యూనరల్, ఈ రోజు మనోడితో తిరుగుదాం అని చెప్పేసి హీరోతో కలిసి తిరగడానికి ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తున్నప్పుడు హీరోతో చెప్తాడు, ఈ రోజు నా బర్త్డే అండి, అదృష్టం కొద్దీ మీరు నాకు తగిలారు, అందుకని మీతో టైం స్పెండ్ చేద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తారని చెప్పేసి బోట్ ఎక్కించుకొని వండర్లా లాంటి ప్లేస్ కి తీసుకెళ్తాడు. కాకపోతే కొంచెం రిపేర్ ఉండటం వల్ల ఈ వండర్లా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. సర్లే పక్కెళ్ళి చూసి వస్తానని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది అనమాట జైలు నుంచి. వెంటనే హీరోయిన్ హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జైలు అధికారి ఏమంటాడంటే ఎక్కడున్నారమ్మా మీరు ప్రజెంట్ అని చెప్పి అనడంతో ప్రాపర్ గా అడ్రస్ చెప్తుంది. జాగ్రత్త అమ్మా, టైం అయిపోతుంది, తొందరగా చూసుకుని రండి అని చెప్పేసి ఆ పోలీస్ అధికారి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చుంటారనమాట. వీళ్ళకి దూరంగా ఇద్దరు లవర్స్ ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏం చేస్తాడంటే ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాకు లిప్ రీడింగ్ వచ్చని చెప్పేసి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మన కథలో హీరో చెప్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో ఆ గర్ల్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతుందో నేను చెప్తానని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ అమ్మాయి లిప్ రీడింగ్ చూసి తాను కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరు బాగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కార్ ఎక్కి ఆడుకుంటారు. అలా ఆడుకున్న తర్వాత సాయంత్రం అయిపోతుంది. సర్లేండి అని చెప్పేసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు హీరో చెప్తుంది అనమాట, నేను రేపు సాయంత్రం జైలుకి వెళ్తున్నానని చెప్పేసి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, అదేంటండి మీరు జైలుకి వెళ్ళటం, జైలుకి వెళ్ళేంత తప్పేం చేశారని చెప్పి అనడంతో అప్పుడు హీరోయిన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను, మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మా ఇద్దరి మధ్య చిన్న గొడవ రావడం వల్ల విడిపోయాము. అదే సమయంలో నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అలా పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు ఇష్టం మొదలైంది. జస్ట్ తనతో మాట్లాడుతున్నాను అంతే. కానీ ఈ విషయం నా భర్తకి తెలిసి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనుకొని నాతో అస్తమానం గొడవ పడుతూ ఉన్నాడు, నన్ను కొడుతూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి తన నుంచి తప్పించుకోవడానికి తనని పక్కకు నెట్టాను. కానీ అలా నెట్టడం వల్ల తాను వెళ్లి ఒక రాయి గుద్దుకొని తనక్కడే చనిపోయాడు. తనను చంపింది నేనే అని చెప్పేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు, అంతా నా కర్మ అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఇదంతా కాదు కానీ ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటూ వెళ్దాము, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ తో పాటు కలిసి నడుస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది, నువ్వు బస్ ఎక్కావు కదా, ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి డబ్బులు ఎందుకు అడిగావు, అంతమంది ఉండగా బస్సులు అని చెప్పి అనడంతో వాళ్ళందరిని చూసిన తర్వాత నాకు ఎందుకు వాళ్ళ మీద డౌట్ గా ఉంది, కానీ మీరు మాత్రం అడిగిన వెంటనే డబ్బులు ఇస్తారనిపించింది, అందుకే అడిగా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా హీరోకి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. నువ్వు డబ్బులు అడిగావు కదా ఆ రోజు, నేను ఇస్తాను రా అని చెప్పి అనడంతో హీరోయిన్ తో ఏమంటాడంటే నాకు అర్జెంట్కి ఒక 1 అరగంట పని ఉంది, నువ్వు ఇక్కడే ఉంటావా, నేను
నేను వెళ్ళి వచ్చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు వచ్చేసరికి నేను ఉండను గానీ ఇదిగో పట్టు డబ్బులు అని చెప్పేసి హీరోయిన్ హీరోకి డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను సాటిస్ఫై చేసావు, నీతో టైం స్పెండ్ చేశాను కదా, నాకు కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పేసి హీరోయిన్ హీరోకి డబ్బులు ఇస్తుంది. కానీ హీరో ఏమంటాడంటే నీ డబ్బులు నీ దగ్గర పెట్టు, నేను మళ్ళీ వస్తాను, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానని చెప్పంటే హీరోయిన్ మాత్రం నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే వెళ్ళిపోవటం ఉండటం అనేది నీ ఇష్టం, కానీ నేను మాత్రం ఇక్కడికి వస్తానని చెప్పేసి హీరో హడావుడిగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాగా డబ్బున్న ఒక అమ్మాయిని కలుస్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే చాలా మంది హీరోని బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళల్లో బాగా డబ్బున్న ఒక ఆవిడని చూసి హీరో కొంచెం డబ్బులు కావాలని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి తన భర్తకు తెలియకుండా తన దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా హీరోకి ఇస్తుంది. హీరో కూడా సరే అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. కానీ హీరోకు డౌట్ వస్తుంది, మీ ఆయనకి బాగా కోపం అంట కదా, ఒకవేళ నీతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసి నన్ను చంపేస్తా అని చెప్పి అంటంతో ఆవిడేమంటుందంటే అంత సీన్ లేదులే, ఎందుకంటే మా ఆయన బయట ప్రపంచానికి కొంచెం కష్టంలో కనిపిస్తాడు కానీ లోపల చాలా అమాయకుడు, చాలా మంచోడు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. సర్లే వెళ్ళిపోయిందని చెప్పేసి తానేమనుకుంటాడంటే హీరోయిన్ ఉండేది కేవలం మరుసటి రోజు ఒక్కరోజు మాత్రమే, కాబట్టి ఆ రోజంతా తనని హ్యాపీగా ఉంచితే పోద్దని చెప్పేసి హీరోయిన్ కోసం హీరో ఊరంతా వెతుకుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ శవం దగ్గర కూర్చొని తనను చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందో తలుచుకొని తను ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా అక్కడికి వస్తాడు. ఎలాగోలాగా ఫ్యూనరల్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ప్రాపర్ గా ఊరు మొత్తం జల్లెడ పట్టి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కేమో హీరో మీద లైట్ గా ఇష్టం మొదలవుతుంది. ఎందుకంటే తనకన్నా అందంగా ఉండే ఎంతో మంది డబ్బున్న అమ్మాయిలు హీరోని బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ అంతమందిని వదిలేసి వాళ్ళు ఇచ్చే డబ్బును కూడా వదిలేసి తన దగ్గరకు వచ్చాడని చెప్పేసి హీరోయిన్ కి ఎంతగానో ఆనందం వేస్తుంది. అదే సమయంలో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన భార్య వస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ భార్యకి హీరోయిన్ జైలుకి వెళ్ళిందన్న సంగతి తెలియక మీరు చైనాలో ఉంటారంట కదా, ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ పక్కన ఉన్న హీరో ఏమంటాడంటే మేమిద్దరం కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేసామండి, నేను తనని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి జైల్లో ఉండాలి కదా, ఇది చైనాలో రెస్టారెంట్ అంటుంది ఏంటని చెప్పేసి తన భార్య ఆ తర్వాత హీరోయిన్ పక్కకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోని అడుగుతాడు, ఎరా చైనా అంటున్నావు రెస్టారెంట్ అంటున్నావు ఏంటి సంగతి, అసలు ఎవడరా నువ్వు అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి నీ వల్ల ఇదంతా జరిగింది, ఆ అమ్మాయి జైల్లోకి వెళ్ళిన వెంటనే ఆ విషయం మర్చిపోయి కూడా నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని దాంతో పిల్లలు కన్నావంటే నువ్వు మామూలుడు కాదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పిచ్చగొట్టుడు కొడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంది. హీరో ఏమంటాడంటే నా ప్లేట్ లో ఉన్న స్పూన్ తీసుకొని వాడుకొని మళ్ళీ నా ప్లేట్ లో పెట్టాలని చూస్తున్నాడు, అసలు వీడికి మేనస్సే లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది మనోడు కావాలని కొట్టాడని చెప్పేసి. దాంతో హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఏమంటుందంటే అయినా అతను స్పూన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి హీరోయిన్ తో చెప్తాడు, చూడమ్మా సంతకం పెట్టావనుకో ఆస్తిని అమ్మేసి మన ఇద్దరం షేర్ చేసుకుందాం, నీకు రావాల్సిన డబ్బులు నీ పేరును ఫిక్స్ డిపాజిట్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తన చెల్లెలతో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ అన్నయ్యకి బాయ్ చెప్పి బస్ ఎక్కడానికి వస్తుంది. హీరో మాత్రం హీరోయిన్ ని ఫాలో చేసుకుంటూ వస్తాడు. హీరోని చూసిన హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు నన్ను బాగా సాటిస్ఫై చేసావు, నీతో ఉంటే అసలు నాకు టైమే తెలియట్లేదని చెప్పేసి హీరోయిన్ మళ్ళీ హీరోకి డబ్బులు వస్తుంది. కానీ ఈసారి మాత్రం హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న వాచ్ ని హీరోయిన్ కి ఇచ్చి నా జ్ఞాపకంగా నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి హీరోయిన్ ని బస్ ఎక్కిస్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బస్ ఎక్కి ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ హీరో ఏమనుకుంటాడు ఏమో కానీ జైలు గేటు దాకా నేను నీతో పాటు వస్తానని చెప్పేసి బస్ ఎక్కి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. ఆ తర్వాత బస్సు వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సడన్ గా బస్సు ఒక చోట భోజనానికి ఆపుతారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే నీకోసం నేను కాఫీ తీసుకొస్తానని చెప్పేసి తాను బస్ దిగి వెళ్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి పంపిస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. సర్లే ఫోన్ మాట్లాడదాం అని చెప్పేసి హీరో కూడా బస్ దిగి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా ఎవరో వచ్చేసి హీరో మొహాన్ని కవర్ వేసి హీరోని పక్కకి తీసుకెళ్లిపోతారు. ఒక ఫారెస్ట్ లో కూర్చోబెట్టి మాట్లాడతారు. బేసికల్ గా హీరోని పక్క కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఎవరో కాదు, హీరోకి ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చింది కదా బాగా డబ్బున్న అమ్మాయి, ఆవిడ భర్త అనమాట. అతను ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి నువ్వేనా నా భార్యకి నచ్చింది, అసలు నీలో ఏముందిరా నచ్చడానికి అని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో నా భార్య దగ్గర ఉన్న డబ్బులు ఏం చేసావని చెప్పి అంటూ ఉంటాడు. డబ్బులు ఏంటని చెప్పి అంటున్నప్పుడు అవునరా నా భార్యని చంపి నువ్వే కదా డబ్బులు తీసుకుందని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. డబ్బులు తీసుకోవడం ఏంటి చనిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అవును నా భార్య బ్యాగ్ లో ఉన్న డబ్బులు దొంగతనం చేసింది నువ్వే కదా అని చెప్పేసి తన భార్య బ్యాగ్ చూపిస్తాడు. దాని మీద అంతా బ్లడ్ ఉంటుంది. నా భార్యని చంపి డబ్బులు తీసుకుంది నువ్వే కదా అని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. బేసికల్ గా అసలు ఏం జరుగుతుందంటే ఒకటి ఈడే ఆవిడని చంపేసి ఉండాలి, లేకపోతే ఎవరైనా దొంగలు
దొంగతనం చేసి ఉండాలి, 100% ఖచ్చితంగా తన భర్తే తనను చంపుంటాడని చెప్పేసి హీరో నమ్ముతాడనమాట. ఎందుకంటే తన భార్య వేరే అతనితో రిలేషన్ ఉందని తెలిస్తే ఏ భర్త ఊరుకుంటాడు, కాబట్టి అతనే చంపేసి ఆ కేసు కూడా నా మీదే వేస్తున్నాడని చెప్పేసి హీరోకి పూర్తిగా అర్థమైపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ సైరన్ సౌండ్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ డబ్బున్న అతనే పోలీసులకి ఫోన్ చేశాడు, ఆ పోలీసులు కూడా వస్తున్నారు. బట్ హీరోకి ఏంటంటే తను జైలుకి వెళ్ళిపోతానన్న సంగతి అర్థమైపోతుంది. అదే సమయంలో కాఫీ తీసుకొని రెస్టారెంట్ లోంచి బయటకు వస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత హీరోని వెతుకుతుంది. అదేంటి ఇక్కడే ఉంటా అన్నాడు, కనిపించట్లేదంటే అని చెప్పేసి వెతుకుతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ బస్ డ్రైవర్ హార్న్ కొడతాడు. ఎందుకంటే బస్సు బయలుదేరుతుంది కాబట్టి. ఇంకా చేసేది ఏం లేక హీరోయిన్ జైలుకి వెళ్ళాలి కాబట్టి తన బస్ ఎక్కి జైలుకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ కి జైలు శిక్ష విధించింది కదా 10 సంవత్సరాలు, ఆ శిక్షా కాలం కాస్త పూర్తయిపోతుంది. దాంతో హీరోయిన్ జైల్లోంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి డైరెక్ట్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్ లోనే హీరోయిన్ టైం స్పెండ్ చేశారనమాట. ఆ రెస్టారెంట్ కి వెళ్లి హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ రెస్టారెంట్ డోర్ బయట ఎవరో ఓపెన్ చేస్తారు. హీరోయిన్ కూడా వెనక్కి తిరిగి నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి తొందరరా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, ఇంతకీ ఆ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరు, హీరో వచ్చాడా లేకపోతే తన బాయ్ ఫ్రెండే మళ్ళీ తిరిగి వచ్చాడా అని డౌట్ మీకైతే ఉంది. మామూలుగా అయితే హీరో ఒక అమ్మాయిని చంపిన కేసులో ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కదా, ఎందుకంటే తన భర్త పోలీసులను పిలిచాడు నా భార్యని చంపింది ఏడే అని చెప్పేసి హీరోకి జైలు శిక్ష విధించారు. మరి అలాంటప్పుడు హీరో 2 సంవత్సరాలకి ఎలా బయటకు వస్తాడు, ఆ డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. నేనేమంటానంటే నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా వచ్చింది హీరోనే. ఎందుకంటే తనకి చాలా మంది డబ్బున్న అమ్మాయిలతో లింకులు ఉన్నాయి కాబట్టి ఎలాగోలా ఆ కేసు నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఉంటాడు. హీరోయిన్ కోసం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అది జరుగుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు ఇంకొంచెం డిఫరెంట్ గా అనుకుంటే మాత్రం ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.